నిజామాబాద్ కార్పొరేషన్ విషయానికి వస్తే అక్కడ కూడా హంగ్ ఏర్పడింది. నిజామాబాద్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా అందులో బీజేపీ 28 డివిజన్లని, కాంగ్రెస్ 17 డివిజన్లను గెలుచుకుంది. ఎంఐఎం 14 డివిజన్లు, బీఆర్ఎస్ 1 డివిజన్ ని సంపాదించుకుంది. ఏ పార్టీకి కూడా ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 31 నంబర్ అయితే టచ్ చేయలేకపోయింది. మేయర్ పీఠంపై బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడు ఫోకస్ పెట్టాయి. మేయర్ పీఠం కోసం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. మ్యాజిక్ ఫిగర్ 31. గతంలో మాదిరిగానే 28 సీట్ల వరకు వచ్చి బీజేపీ ఆగిపోయింది. మ్యాజిక్ ఫిగర్ కి కొద్ది దూరంలో నిలిచిపోయింది. అటు కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 స్థానాలు గెలిచాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే మ్యాజిక్ ఫిగర్ మార్కుకి చేరిపోతుంది. కాంగ్రెస్ కి ఇంకా 2 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉండడం కూడా ఇక్కడ ఒక ప్లస్ పాయింట్. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ క్యాంప్లోకి చేరిపోవడంతో కాంగ్రెస్ ఎంఐఎం బలం 34కి చేరుతుంది. ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠం కైవసం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే నిజామాబాద్ లో సింగిల్ గానే మేయర్ పీఠం సొంతం చేసుకుంటామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి కూడా 3 ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. దీంతో వీరికి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. జనరల్ మహిళకు నిజామాబాద్ మేయర్ పదవి రిజర్వ్ అయ్యింది. ఈ నెల 16న మేయర్ ఎంపిక జరగనుంది. మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ తో. దివాకర్, నిజామాబాద్ కార్పొరేషన్ లో ఏం జరగబోతోంది? ఎందుకంటే ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు పార్టీలకి కూడా ఎవరి అవకాశాలు వారికి ఉన్నాయి మేయర్ పీఠాన్ని అధిరోహించడానికి. మరి ఏం జరగబోతోంది? నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. నిన్నటి నుంచి నెంబర్ గేమ్ నడుస్తుంది. ఎందుకంటే ఏ పార్టీకి కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యం రాలేదు. మ్యాజిక్ ఫిగర్ ఎవరు కూడా టచ్ చేయలేకపోయారు. అటు బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా హోరాహోరీగా తలపడినప్పటికీ బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. మొత్తం 60 డివిజన్లకు గాను బీజేపీ 28 స్థానాలను కైవసం చేసుకోగా కాంగ్రెస్ 17 స్థానాలను కైవసం చేసుకుంది. అటు ఎంఐఎం 14 డివిజన్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 1 స్థానంలో గెలుపొందడం జరిగింది. ఇప్పుడు 31 అనేది నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి మ్యాజిక్ ఫిగర్. ఈ మ్యాజిక్ ఫిగర్ని ఎవరు కూడా టచ్ చేయలేకపోయారు. దీంతో హంగ్ ఏర్పాటైంది. గత ఎన్నికల్లో కూడా ఇదే రకంగా హంగ్ ఏర్పడ్డది. అప్పుడు కూడా బీజేపీకి 28 స్థానాలు వచ్చాయి. ఆ స్థానాలను కాపాడుకోగలిగింది, పట్టును నిలుపుకోగలిగింది బీజేపీ పార్టీ. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 సీట్లు వచ్చినటువంటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈసారి 17 స్థానాలకు ఎగబాకింది. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఎంఐఎంతో కలిపి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. డిప్యూటీ మేయర్ ఎంఐఎంకి ఇవ్వడంతో పాటు ఈ మేయర్ స్థానాన్ని కైవసం చేస్తామంటున్నారు. ఇప్పటికే క్యాంపులకు తరలించారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన ఒక అభ్యర్థి కూడా చాలా కీలకంగా మారనున్నారు. దాంతోపాటు రెండు పార్టీలకు ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. మొత్తం మీద 16వ తారీఖు వరకు ఈ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. నెంబర్ గేమ్ నడుస్తుంది. థ్యాంక్ యూ దివాకర్.